హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయినా అనమాట. ఈరోజు లేట్గా లేచాము, ఎందుకంటే ఈరోజు పాపకి హాలిడే, ఏబీవీపీ బంద్ అని పంపించారనమాట, హాలిడే అని. ఈరోజు హాలిడే కాబట్టి లేవలేదు. రోజు పాప స్కూల్ ఉందని మార్నింగ్ 6కే లేచి ఆమెకి టిఫిన్ మా ఆయనకి అంతా చేసేదాన్ని. ఈరోజు అయితే ఇక లేవలేదు. ఇప్పుడైతే ఈ వాటర్ తాగుతున్నాను అనమాట, వెయిట్ లాస్ కోసం. టిఫిన్ కోసం అయితే పులిహోర చేస్తున్నాను. ఇంట్లోనే మా హస్బెండ్ అయితే ఇప్పుడు తినేసి వెళ్తాడు. పిల్లలు పండుకున్నారు, ఇంకా నేను ఇంకా మా హస్బెండ్ వెళ్తారని లేచి పులిహోర చేద్దామని లేచాను. మా హస్బెండ్ ఫ్రెష్ అప్ కావడానికి వెళ్తున్నారు ఇంకా. సో అందుకే నేనైతే ఇప్పుడు వాటర్ తాగేసి పులిహోర చేస్తాను. చేసిన తర్వాత పిల్లలకి టిఫిన్ చేసి, పాప తినదు పులిహోర, మార్నింగ్ రైస్ అంటే తినదు. పాలు తాగిపించి బాబుకి వేరే బ్రేక్ఫాస్ట్ చేయాలి. మళ్ళీ ఓట్స్ పాలన, అటుకుల పాలన ఏదైనా ఇస్తాను బాబుకి. ఇప్పుడైతే నేను వాటర్ తాగుతాను అనమాట. వెయిట్ లాస్ కోసం ఈ డ్రింక్ తాగుతున్నాను నేను. వెయిట్ లాస్ కోసం డ్రింక్ తాగుతున్నాను అనమాట. అది చాలా వేడిగా ఉంది. గోరెచ్చగా అయ్యే వరకు ఇక పులిహోర చేద్దామని స్టార్ట్ చేశాను. ఫాస్ట్గా అయితే పులిహోర చేసేస్తున్నాను. నేను మా హస్బెండ్ తింటామన్నమాట. సో అందుకని ఇద్దరి కోసం అని చేశాను. ఇంకా చేసిన తర్వాత ప్లేట్స్ కూడా వాష్ చేశాను. అయితే ఇంకా పడుకొని ఉంది. ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట. మా ఆయన అయితే రెడీ అయిపోయాడు. అబ్బా అయిందా? పోతుండా? అబ్బా వస్తుండు. ఓ మెల్లిగా రా. బాయ్ చెప్పు పప్పకి. బాల్ కాదు, బాయ్ చెప్పు. దా బాయ్ అబ్బా. బాబు అయితే ఎగ్గు తినట్లేదు అనమాట. వాడికి ఫుడ్లోనే మిక్స్ చేసి పెట్టాలి. ఇట్లా పెడితే అసలు తినట్లేడు, డైరెక్ట్గా పెడుతుంటే. ఇప్పుడు వాడి కోసము ఓట్స్ ఇంకా మిల్క్ చేసుకొని వస్తాను. మేము కూడా తినేస్తున్నాను. బాబుకి ఇప్పుడైతే బనానా పెడుతున్నాను అనమాట. ఎగ్ తినలేదు కదా, బనానా తినిపించి ఓట్స్ అయితే చేస్తాను. ఇక వాటికి తినిపించుకుంటే నేను కూడా పులిహోర తిందామని వేసుకున్నట్టు వచ్చాను. ఇప్పుడు వాడికి ఇదైతే బనానా అయితే తినిపిస్తాను. ఇటుకున్నా బాబు కోసం ఇప్పుడు ఓట్స్ రోస్ట్ చేస్తున్నమాట. కొంచెం ఇట్లా ఫ్రై చేసుకొని దీంట్లో పాలు కొంచెం బెల్లం వేసి ఇస్తాను. వాడు తింటాడు. బనానా తిన్నాడు కాబట్టి కొంచెం ఇస్తున్నాను అనమాట, వదిలిపెట్టేస్తారు లేకపోతే. ఇప్పుడైతే పాపకి పాలు కలిపి బాబుకి అయితే పెట్టాను. పాలు వేసి అయిపోతే పాపకు కూడా వెయిట్ చేస్తాను అనమాట. పాలు కలిపిన తర్వాత లేచింది, టీవీ చూస్తుంది. తనకి బ్రష్ చేయించాలి. బ్రష్ చేయించి లోపు చల్లగా అవుతాయి కదా పాలు, కలిపి పెట్టేస్తే. అందుకని వేడి పెడుతున్నా, గ్లాస్లో కలిపి పెట్టి పాపకైతే బ్రష్ చేయించి పాలు తాగిపిస్తాను. బాబుకి ఓట్స్ తినిపిస్తాను. పాపకి బాబుకి ఓట్స్ ఇంకా కొంచెం బెల్లం ఇలా ఇస్తాను అనమాట. బాబు పాలు కూడా తాగుతాడు. ఏంది ఫ్రెష్ అప్ కావా? చెప్పు. మా వాడు చూడండి, ఇగో అగ్గో ఏం చేస్తున్నారా? డా పెట్టినాడు. కమ్ అవుట్ సైడ్. ఎట్లా చూస్తున్నాడు చూడండి. ఇంకా ఏంది నువ్వు? ఏంది? బాలా? బాల్ ఉందా? సరే తీసుకో. మంచిగా ఎక్కడ చూసి అగ్గో కాలుతాడు, అట్లా తీస్తాడు మంచిగా. దా గుడ్ బాయ్. సరే దా, చాలు దా. అక్క పాపకి పాలు ఇంకా బాబుకైతే ఓట్స్ తినిపిస్తున్నాను. పాపకి పాలు ఇచ్చేసాను, తనే తాగుతుంది. ఇంకా బాబుకైతే నేను ఫీడ్ చేస్తున్నాను. హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేలా రచ్చ చేశారు. ఏం చేస్తున్నావు నువ్వు? అర్థమవుతుందా? మొత్తం చూడండి గుంజి పడేసిండు వాడుకో. అందరు దాన్ని నేను పైకి పెట్టిన మొత్తం స్టిక్కర్స్ వేసి దాన్ని మొత్తం గుంజి పడేసిండు. చూస్తాడా గ్లోరియానా వాడు పడేస్తుంటే? తన్నులు కావాలా గున్ను నీకు? ఇక్కడ చూడు. హలో, నేను వాడికి అందొద్దని పైకి వాటి క్లోజ్ చేసేటి కూడా పైకి స్టిక్ చేసి పైకి పెట్టిన. మొత్తం దొబ్బి పడేసింది, వాడికి అందట్లేదు. అవి అన్నీ కింద పడేస్తుండు, బాల్స్ అన్నీ. ఏంది నువ్వు అసలు? ఏంది? హాస్టల్ వేసేస్తా, నేను పంపించేస్తా స్కూల్కి. ఇప్పుడు వీళ్ళంతా ఎంత రచ్చ చేస్తారో చూడాలి. అగో మా ఊరు చూడండి ఎట్లా ఇసిరి కొడుతుండు. అక్క వెళ్ళిందని వాడు కూడా బయటకు వెళ్తుండు. ఏయ్ గుణ, వెయ్యండి ఫాస్ట్గా ఇద్దరు కలిసి. గుడ్ బాయ్ అమ్మా. చూడతాడు తమ్ముడు అన్నీ వేసేస్తుంది. గుడ్ బాయ్. గున్ను ఈజ్ ఏ గుడ్ బాయ్. అమ్మ కష్టపడుతున్నామా అన్న బంగారు కొండ. బాల్
వాళ్ళ ఇద్దరితోనే టాయ్స్ అన్ని బాక్స్లో వేపించాను. దాని తర్వాత ఇక ఇల్లు ఊడవడం అయితే స్టార్ట్ చేశాను. బాబుని ఊకే దిగి కింద బాల్స్ ఆడుతున్నాడని బాబుని అక్కడైతే కూర్చోబెట్టాను. ఇంకా పాపను కూడా వెళ్ళి కూర్చొని నేను ఇక్కడంతా క్లీన్ చేస్తానని ఇక అన్ని రూమ్స్ అయితే ఊడ్చి క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత ఇక మళ్ళీ తుడవడం స్టార్ట్ చేశాను. తుడుస్తుంటే కూడా మా వాడు టార్చర్ చేస్తుండని అదే వేరే మాఫ్ ఉంటే అది తీసుకొచ్చి ఇచ్చాను మనకి. ఇప్పుడే ఇల్లు ఊడవడం తుడవడం అయిపోయింది. మా వాడైతే ఏడవడం స్టార్ట్ చేసిండు తుడుస్తుంటేనే. మొక్కులు వచ్చినాయమ్మా కన్న తల్లికి. ఏడ్చినమా అట్లా ఏడ్చినమా? సరే బచ్చుకుంటాడు ఇప్పుడు. యాక్చువల్గా అయితే స్నానం చేపిద్దాం అనుకున్నా ఇద్దరికి, కానీ ఏడుస్తుండు కోసం పడుకోబెట్టి లేచినాక చేపిస్తా. ఓకే బాయ్. గును గివ్ మీ వాటర్. మమ్మీకి వాటర్ ఇవా? వాటర్ చక్కని పండమ్మా డ్రెస్ కింద కనుక. పిల్లలకి స్నానం చేయించడానికి హాట్ వాటర్ పెట్టాను. మా వాడు చూడండి వచ్చిండు. ఇప్పుడైతే వాటర్ పెట్టాను కదా, వాటర్ వేడయ్యే వరకు ఈ బట్టలన్నీ ఇప్పుడు ఫోల్డ్ చేస్తా. ఓకే నగ్గునా? బట్టలు ఫోల్డ్ చేసే లోపు వాటర్ వేడైతే వాళ్ళిద్దరికి స్నానం చేపిస్తాను. నావి మా ఆయన బట్టలు మాత్రమే ఉన్నాయి. ముందు వ్లాగ్లో చెప్పాను కదా, నావి మా హస్బెండ్వి వాష్ చేస్తున్నాను. అవే బట్టలు అనమాట. అన్నిగా తీసుకొచ్చి పెట్టి ఫోల్డ్ చేస్తున్నాను. ఇద్దరికి స్నానాలు చేపించేసాను. జడ ఒక 5 నిమిషాలకి మళ్ళీ అన్ని నీకేసుకుంటుంది. క్రీమ్ పెట్టాలి. ఇదైతే వాడతాను ఫేస్ ఇద్దరికి. కన్న పండు బాబు అయితే ఆడి ఇప్పుడే పడుకున్నాడు. ఇక మా హస్బెండ్ వచ్చే వరకు మేము కూడా కూర్చుంటాం అనమాట. మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం తెచ్చినాడు అక్రాన్ లంచ్కి? డోరియానా బిర్యానీ, ఇంకా సర్ప్రైజ్ ఐస్ క్రీమ్. నా కోసం, నీకు కాదు. నీకోసమే బిర్యానీ తెచ్చింది కదా పప్ప. ఇప్పుడే లేస్తుండు. వానికి కూడా ఫుడ్ పెట్టేసిన. లేవగా మాది అయిపోగా వానికి కూడా తినిపించేస్తా. ఇంతటితో బ్లాగ్ ఏం చేస్తున్నాను ఇలా ఉంటుంది అనమాట. పాపకు హాలిడే ఉంది కాబట్టి ఇంత అల్లరి ఇలా చేసుకుంటూ ఉంది. సో మీకు కనుక నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెప్పుడైతే లంచ్ చేసేసి బాబుకి తినిపిస్తాను అనమాట. సో బాయ్ బాయ్, టాటా ఆల్. సే బాయ్. చెప్పు బాయ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.